భారతదేశంలో 2 రోజులు అయితా ఉంది. పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్లో నిజంగా ఉగ్రవస్తులు అంటే టెర్రరిస్ట్ అటాక్ అనేది నిజంగా భారతదేశాన్ని కలిచివేసింది. సో దీని గురించి చర్చించడానికి ఈరోజు డిబేట్లో ప్రముఖ విశ్లేషకురాలు అలాగే విశ్లేషకులైనటువంటి డాక్టర్ గుండాల మదన్ కుమార్ గారు, అలాగే విశ్లేషకురాలైనటువంటి పద్మజాదేవి మేడం గారు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే. ఓకే మేడం, ఇప్పుడు 2 days అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అందులోనే అందరూ హిందువులే, ఒక్కరు ముస్లిం ఉన్నారు చనిపోయినటువంటి వాళ్ళలో, ఏం చెప్తారు? నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము. మన ప్రాచీన భారతదేశంలో ఇలా జరగడం అనేది చాలా దారుణం. వీళ్ళు ఒక ఐఎస్ఓకి సంబంధించిన ఉగ్రవాద సంస్థ. ఎందుకంటే మామూలుగా పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఉగ్రవాద సంస్థలతో కూడిన ఒక సంస్థ. వారు ఎలా చంపేస్తారంటే మరి అక్కడ తప్పు చేస్తారో తెలీదో మనకు తెలియదు. ఎందుకంటే మన భారతదేశంలో అంతా టూరిస్టులు అమాయకులు బలైపోయారు. అక్కడ వాళ్ళు భార్య ముందే భర్తని కాల్చి చంపడము, తర్వాత భర్త ముందే భార్యని రేప్ చేయడం లాంటి ఉన్మాదమైన చర్యలకు పాల్పడతారు. సేమ్ మన భారతదేశంలో మన పహల్గామ్లో చూసుకుంటే అలాంటి దారుణమైన సంఘటన జరిగింది. కానీ వీటికి చెక్ పెట్టే టైం అయితే దగ్గరలోనే ఉంది. ఎందుకంటే మన భారతీయులు అంత అమాయకులేం కాదు, మరి చేతగాని వాళ్ళు కూడా కాదు. చూస్తూ కూడా ఊరుకోలేము. ఇలాంటి విషయాలకి మనం కేంద్రంతో సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇందాక మేడం గారు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు కూడా విశ్లేషకులుగా మీకు మంచి పేరుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చెక్ పెట్టగలమా? తప్పకుండా సార్. ఇంత ఘోరమైన ఉన్మాదులు ఇతర దేశాలు పాకిస్తాన్ సపోర్ట్తోని, ఉగ్రవాద సంస్థల సపోర్ట్తోని వాళ్ళు పంపించిన మనుషులుగా వచ్చి మీరు హిందువులా ముస్లింలా అని రూల్ అవుట్ చేసుకొని వాళ్ళ హిందువులకు సంబంధించిన శ్లోకాలు చెప్పితే ముస్లింలు, చెప్పకపోతే హిందువులు అనే పద్ధతిలో అడిగి కనుక్కొని మరీ మగవాళ్ళని, అందులో స్త్రీలను ఏమనుకున్న మగవాళ్ళని చంపిన సందర్భం మనం చూసినాం కల్లారా. భారతదేశ ప్రజలు మొత్తం ముక్త కంఠంతో ఖండిస్తాండ్రు. అన్ని వర్గాల ప్రజలు, డాక్టర్లు, మేధావులు, ఈవెన్ మన భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా వాళ్ళు తీవ్రంగా ఇంకా ఖండించాలి. సంస్థలను వ్యతిరేకించాలి. కొన్ని సంస్థలు వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నాయి మన భారతదేశంలో, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఉన్న ప్రదేశాన్ని ఇది మనది అనుకొని వాళ్ళు ఇక్కడ ముస్లిం కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళు కూడా అన్ని ర్యాలీలలో పాల్గొని భారతదేశాన్ని సపోర్ట్ చేయాలి. ఇవాళ నేనైతే చూస్తూ ఉన్నాను, నేను మొన్నటిదానికి ఒక పార్టీలో పనిచేసిన, మొన్న బీఎస్పీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన. నేను బీజేపీ కాదు, అయినా నేను మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ చర్యలు ఇప్పుడు అంటే ఇలాంటి దాడులకు వెనుక ఉన్న కుట్రలను ఛేదిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు ఎవరు సపోర్ట్ ఇస్తాండ్రు, ఎవరి ప్రేరేపణ ఉంది, ఏ దేశం ప్రేరేపణ, ఇదంతా అనాలిసిస్ చేస్తాండ్రు. ఒక్కొక్కటి రూపం ఆపుకుంటూ వస్తూ ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళ మీద కూడా అత్యంత త్వరలోనే వీళ్ళకు సపోర్ట్ ఇచ్చిన దేశాలను, నాయకులను వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ అంతమొందించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, మీరు హిందువులే టార్గెట్ అని చెప్పేసి అన్నారు కదా ఇందాక. కాకపోతే మొన్ననే అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ముస్లింలే ఎక్కువ మంది చనిపోయారని చెప్పేసి. ఇది మీరు విన్నారా? మేబీ చూసిలే? కాదు. ఇప్పుడు మనం వారు మరి ఏ పద్ధతిలో అని తెలుపు. ఒక్క ముస్లిం పాపం అక్కడ తను మానవతావాది అయి ఉండి, ముస్లింలలో కూడా మానవత లేరని మనం అంటలేము. సో మానవత అయింది, ఆ కాల్పులను ఆపడానికి ప్రయత్నం చేసింది. గొప్ప విషయం. తను కూడా మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం, వారి కుటుంబాన్ని కూడా మనం అండగా నిలబడాలి భారతదేశం. సో వేరే వాళ్ళు ఎవరు చనిపోలే, కాపాడడానికి వచ్చిన ముస్లిం చనిపోయింది తప్ప ఉగ్రవాదుల చేతిలో చనిపోయింది మొత్తం. అదే ఆయన కాపాడడానికి వచ్చింది కాబట్టి ఆయన మీద ఒక కాల్పు జరిపిన వాళ్ళు కోపంగా, ఎందుకు కాపాడతాను అని. ఓకే మేడం, ఇప్పుడు పాకిస్తాన్ ముస్లింలే అని చెప్పేసి మన భారతదేశము ఒక్కటిగా చెప్తా ఉంది. సరైన ఎవిడెన్స్ ఉందా వాళ్ళు పాకిస్తాన్ ముస్లింలే అని? అయితే ఖచ్చితంగా ఒక విషయం మాత్రం మనం చెప్పగలుగుతాము, ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలే. ఎందుకంటే ప్రతి ఒక్క ఉగ్రవాది మాత్రం ముస్లిం అయ్యే ఉంటారు. ముస్లింస్లకి సపోర్ట్ చేసే వాళ్ళంతా పాకిస్తాన్లే. కాబట్టి ఖచ్చితంగా ఇది పాకిస్తానీ చర్య అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.
మరి ఇంకొకటి ఏంటంటే అక్కడ హిందువులనే టార్గెట్ చేశారు. హిందువులను టార్గెట్ చేసి ముస్లింలకి ఒక సంఘీభావం అంటే ఒక విషయంలో వాళ్ళు చూస్తారు. మరి బట్టలు విప్పేసి ఇతను ముస్లిమా కాదా అని క్లారిఫై చేసుకొని మరీ కాల్ చేశారు. బట్టలు విప్పితే ముస్లిమా కాదు ఎట్లా తెలుసు అంటే ఈ విషయంలో అంటే ముస్లిమ్స్ కి సున్నితి అనేది ఒక ఆచారం ఉంటుంది. దాన్ని క్లారిఫై చేసుకొని వాళ్ళు మరీ భార్య పిల్లల ముందే వాళ్ళని చంపేయడం అనేది చాలా దారుణము. ఈ విషయంలో అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ కుట్ర ఇది ఉంది. మళ్ళీ అది కాకుండా అక్కడ ఒక అమ్మాయి రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది, హనీమూన్ కి వెళ్ళిన వాళ్ళు. అది చూస్తుంటే మాకే కన్నీళ్ళు ఆగట్లేదు. ఆ అమ్మాయి అయితే నన్ను కూడా నా భర్తతో పాటు చంపేయండి అని అంటే ఆయన ఖచ్చితంగా మీ మోడీకి చెప్పుకో, మీ మోడీ ఏం చేస్తారు అని మోడీకి సవాల్ విసిరాడంట. ఈ సవాల్ అనేది ఒక మోడీకే కాదు, మొత్తం టోటల్ భారతదేశంలో ఉన్న హిందువులకి కూడా ఇది సవాల్. వెంటనే వానికైతే పరిష్కారం అనేది తప్పకుండా జరిగి తీరుతుంది. ఓకే సార్, ఇప్పుడు యుద్ధం ఏదో రాబోతుంది పాకిస్తాన్కును ఇండియాకి అని చెప్పేసి నిన్నటి నుంచి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. యుద్ధం వస్తే ఎలాంటి యుద్ధం రాబోతుంది, ఆ యుద్ధం గురించి మీకున్నటువంటి అనాలిసిస్ ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్, ఎప్పుడైతే కాశ్మీర్కు ఒక స్వాతంత్రం కల్పించి ఎన్నికలు జరిపి మోదీ గారు దాన్ని ప్రజాస్వామ్యం మన ఇండియాలో భాగం అని చెప్పి ప్రజాస్వామ్యంగా అంతకుముందు కూడా కట్టుదిట్టమైన గొడవలు జరిగేది అక్కడ, అది కంట్రోల్ చేసినప్పటి నుండి పాకిస్తాన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. సో దాన్ని ఎట్లా ఛేదించాలని వాళ్ళ పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులను ఇండియాకి పంపడం, అక్రమ వలసలు వేరే దేశం నుంచి వెళ్ళి రావడం, డైరెక్ట్ రావడం, ఇవన్నీ చొరబడతలు చేసి ఇక్కడ ఇందాక మేడం చెప్పినట్టు భారతదేశంలోనూ ముస్లింలందరూ మన వాళ్ళే, కానీ ఎవరైతే ఈ టెర్రరిజం యాక్టివిటీలో పాల్గొన్న వాళ్ళందరూ ముస్లింలే. అంటే వాళ్ళు మన వేరే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి మన ముస్లింలు చెడగొడతాండ్రు, మన ముస్లింలను అట్రాక్ట్ చేసి దాంట్లో దించుతాండ్రు. మన వాళ్ళు మంచి వాళ్ళు మనం అనుకుంటాం, కానీ మన వాళ్ళని చెడగొట్టుట్లో పాత్ర వచ్చిన వాళ్ళే వహిస్తారు. వచ్చిన వాళ్ళు అంటున్నారు. ఎలా రాగలుగుతున్నారు? మన వీక్నెస్ ఏంటిది? అంటే యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడైతే మన కేంద్ర ప్రభుత్వం నుండి దాన్ని బాగా విపరీతమైన చర్య తీసుకొని ఒక 4,000 ముస్లిమ్స్ వీళ్ళకి సపోర్ట్ చేశారని అది డిక్లేర్ జరిగింది. అందులో 1,500 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళని దొరకబట్టడం అనేది ఖచ్చితంగా ఖాయం. వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవాలని మేము సవాల్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ సార్ ఏం చెప్తారు? ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ స్పెషల్గా భారతదేశ ప్రజలు మనది సర్వసత్తాక అంటే అన్ని మతాలు అందరూ స్వేచ్ఛగా స్వాతంత్రం రాజ్యాంగబద్ధంగా బ్రతకడానికి ఇండియాకి గొప్పది ప్రపంచ దేశాలలో. సో అందుకే మనం మన దగ్గర ముస్లింను మనం ఏమను మన సోదరుల వాళ్ళు చూస్తాం, అన్ని మతాలను చూస్తాం. కానీ భారతదేశంలో 70% ఎబో ఉన్న హిందువులు మాత్రం ఇలా ఏకం కాలేకపోతూ ఉన్నారు ఇప్పటి వరకు. సో హిందూ మతం నుంచి వెళ్ళి కన్వర్షన్స్ క్రిస్టియన్స్కి పోతారు, హిందువుల మతం నుండి ముస్లిం చేస్తారు. ముస్లిం వాళ్ళ కుట్రలు పన్ని మన హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకొని మన సంఖ్య తగ్గడానికి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక వీడియో చూసినాం, మన భారతదేశం సంబంధించిన రిప్రజెంటేషన్ ఉన్న మేధావి ముస్లిం మత పెద్ద 2050 నాటికి భారతదేశం ఒక ఇస్లామిక్ రాజ్యం చేస్తామని. 2050 నాటికి అంటే ఇంక 25 సంవత్సరాలు అవును అనే స్పీచ్లో చెప్తూ మేము 25 సంవత్సరాలు అయితే ఈ మిషన్ స్టార్ట్ చేసి ఈ మిషన్లో మేము హిందువుల సంఖ్యను తగ్గిస్తాము. అది ఎలా తగ్గిస్తున్నామంటే వాళ్ళను చంపడం, వాళ్ళ ఉత్పత్తి అంటే వాళ్ళు పిల్లలు కనకుండా చేయడం, చంపడం, కనకుండా చేయడం, మన సంఖ్య పెంచుకోవడం. వాళ్ళు 7-8 మందికి అంటారు. సో ఈ విధంగా మన భారతదేశంలో ముస్లింలను వాళ్ళు అట్లా తయారు చేస్తాను. ఈ రాజ్యం మన చేతికి రావాలంటే మన సంఖ్య పెరగాలి, వాళ్ళని తగ్గియాలి, మనం పెరగాలి. దాంట్లో భాగంగానే ఈ దాడులు. మీకు చాలా వీడియో చూస్తున్నాం కదా, ముస్లిం షాప్ వాళ్ళు కొంతమంది భారతదేశంలో పిల్లలు కాకుండా ఆ పండ్లు ఫలాలు ఆ పదార్థాలు ఆ జ్యూస్ మనం తాగితే మగవాళ్ళకి పిల్లల ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. అది ఆ ఇంజెక్ట్ చేస్తాను మన లోపలికి. ఇలా ఇండియాలో జరిగింది, ఢిల్లీలో జరిగింది, బయట కూడా 2-3 దిక్కులో చూసినాం. వాడు పోలీసులు పట్టుకొని అడిగితే ఇది పలానా మందు అని చెప్తుండ్రు. సో ఆ విధంగా భారతదేశం హిందూ సంఖ్యను తగ్గించే కార్యక్రమం పెట్టుకున్నాడు వాళ్ళు. సో మనం హిందువులం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనం ఏం తింటాను, ఎవరి దగ్గర దోస్తాను చేస్తున్నాం, అసలు మన పిల్లలు ఆడపిల్లలు ఎవరితోని స్నేహం చేస్తూ ఉండరు, ఇవన్నీ చూడ. మన మతం హిందూ మతం గొప్ప మతం. ఇది 80% ఇన్ని దేవాలయాలు విడిచిపెట్టి వాళ్ళు
వేరే మతానికి పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశాన్ని కనుక మనం కాపాడుకోకపోతే, ఇట్లాంటి ముష్కళ్ళ చేతికి, ఉగ్రవాదుల చేతికి, పాకిస్తాన్ వాళ్ళ చేతికి పోతే, ఇస్లామిక్ రాజ్యమే అయితే ఎన్నికట మన మహిళలని బట్టలు విప్పి డాన్స్ చేయించిన రోజులు మళ్ళీ వస్తాయి. అక్బర్ పాలన మేధావులారా, ఇలా భారతదేశం కాపాడాలి సార్, మంచి సుఖశాంతులతో ఉండాలి, మంచిగా ఉండాలంటే మనమందరం ఏకం ఉండాలి. సో వాళ్ళు మన మీద దాడులు చేసి ఇబ్బందులు పెట్టి మన మతాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మనం ఎందుకు ఊరుకోవాలి? ఓకే సార్, ఇది నిజమేనా సార్ మీరు అనేది? ఫ్రూట్స్ బయట కొంటే ఇది నిజంగా నాకైతే భయం కలుగుతుంది. చాలా వీడియోస్ వచ్చినాయి. లేదు సార్, నిజంగా కూడా ఏం చేస్తున్నారంటే మనం అంటే పర్టికులర్గా ఈ మతం అని నేను చెప్పాను, కానీ ఏంటంటే వాళ్ళు ఫ్రూట్స్ అమ్మడము ఎలక్ట్రికల్ షాప్స్లో అంటే చాలా మంది ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళు మన ఇండియాలో మన భారతదేశాన్ని ఆక్రమించుకొని నానా రకాలుగా ఇప్పుడు మన జనసంఖ్యను తగ్గించడం కోసం కానీ మృత్యువుని ఎలా అంటే మనకి హత్యలు ఏ రూపకంగా చేయాలనేవి చాలా సంఘటనలు వాళ్ళు చేస్తున్నారు. కానీ నిజంగా కూడా ఏంటంటే మనది సనాతన ధర్మం 2000 సంవత్సరాల క్రితం చరిత్ర మనకుంది. మన దగ్గర క్రైస్తవులు పరిపాలించారు, ముస్లింలు పరిపాలించారు. ఎవరు పరిపాలించినా కూడా మన భారతదేశంలో మన హిందువులం, మన ఐక్యత, మన యూనిట్ అంటే మనం అంతా ఎందుకంటే అవకాశం కోసం మనం అంటే మనకి అవకాశాలు అనేవి ఎందుకులే అని మన మానవత్వంతో మనం అన్నీ వదిలేస్తూ ఉంటాము. గత 70 సంవత్సరాల పాలనలో కూడా మనము ఏ విధంగా మోసపోయామనేది ప్రతి ఒక్క హిందువు కూడా కళ్ళు తెరుచుకొని చూడాలి. ఇప్పుడు కనుక మనం హిందువులం అందరం మరొక యుద్ధం ఆసన్నం అవుతుంది. ఆ యుద్ధం ఏదో కాదు, మన సనాతన ధర్మంలో హిందువులందరం ఐక్యం కావడమే. అందరం ఐక్యమై ఇప్పుడు జరుగుతున్న ఈ నీచ పాలనని ఉగ్రవాద సంస్థలను కానీ తరిమి కొట్టాలి. తరిమి కొట్టే సమయం కూడా ఆసన్నమైంది. ప్రతి ఒక్క హిందువులారా మీరు కళ్ళు తెరవండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు అక్కడ కూడా హై టెన్షన్ వాతావరణం ఏర్పడేది. ఇది పాకిస్తాన్లో ఏ క్షణంలో అయినా సరే యుద్ధం జరగవచ్చు, మీరు అలర్ట్గా ఉండని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ జారీ అయితే చేసింది. అంటే ఇక్కడ ఏదో ఒక టైంలో యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు మన దగ్గర ఉండేటువంటి ఎక్విప్మెంట్స్తో పోలిస్తే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఎక్విప్మెంట్స్తో పోలిస్తే ఈ రెండు ఎక్విప్మెంట్స్ గురించి మీకు ఉండేటువంటి ఆలోచన ఏం చెప్తారు? చెప్తున్నాను కదా, మన మేధా శక్తితోనే ఇప్పటివరకు మనం ఎన్ని సంవత్సరాలు ఎవరు పరిపాలించినా కూడా చివరిగా అయితే మన భారతదేశంలో మన హిందుత్వం అనేది గెలిచింది. ఎంత పెద్ద యుద్ధం వచ్చినా కూడా మనం తరిమి కొట్టేంత సత్తా మన దగ్గర ఉంది. ఎక్విప్మెంట్స్ విషయానికి వస్తే మన మోడీ గారు అంత తక్కువగా కూడా ఏమీ లేరు. వివిధ దేశాలతో సంపన్నమై ఎక్కడ ఎలా తరిమి కొట్టాలనే మంచి ఆలోచనలతోనే తను ఉన్నారు. మన భారతదేశాన్ని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేకనే ఇట్లా నీచంగా అంటే ఇట్లా భయపట్టించేటట్టు చేస్తూ ధర్మంగా న్యాయంగా చేయలేకనే వాళ్ళు ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు టెర్రరిస్టులు వాళ్ళు వలస అంటే వచ్చిళ్ళనంటే మన వీక్నెస్ ఎక్కడో ఉంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా సార్? ఒప్పుకుంటారా మీరు ఈ మాట? ఒప్పుకుంటా. అయితే దీనికి మూల కారణం ఏంటంటే ఈ ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు రాకపోకలు ఇప్పుడు పుట్టినాయి కాదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. మన స్వతంత్రం వచ్చిన సంధి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే సంధి రూపకల్పన చేసిండ్రు. అప్పుడు కొత్తగా పాకిస్తాన్ వేరు, బంగ్లాదేశ్ వేరు, మన భారతదేశం వేరైనప్పుడే చాలా ఉమ్మడిగా ఇట్లా వచ్చిపోయేసి అనే రూల్స్ పెట్టినప్పుడు ఎందుకు పెట్టిండు? ఆ ప్రభుత్వాలకు ముస్లింతో సంబంధాలు ఉండే వెనకట. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీస్ అన్ని ముస్లిం ఫ్యామిలీసే. కన్నట్టే ఇవాళ నెహ్రూ ఫ్యామిలీ కూడా ముస్లిం. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెహ్రూ ఫ్యామిలీ తీసుకుంటే నెహ్రూ మోతీలాల్ కొడుకు అని మనం చెప్పుకుంటాం. అంటే చరిత్ర తెలియదు, ఎందుకంటే చరిత్రలు ఇలాంటివి రాసి పెట్టి లేవు. తెలివిగా వీళ్ళు ముస్లిం వీళ్ళే చేశారు ఈ విధంగా. మోతీలాల్ పెంచుకున్న కొడుకు, ఒక ముస్లిం వైఫ్ పెంచుకున్న కొడుకు నెహ్రూ. అలా వీళ్ళు ముగ్గురు అన్న తమ్ములు, ఒకరు మన ఇండియాని, ఇంకొకరు పాకిస్తాన్, మరొకరు కూడా ఈ మన కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి 3 దేశాలుగా వీటిని చేయాలని చెప్పేసి గతంలోనే జరిగింది. కాబట్టి మన భారతీయులు దీన్ని ఒప్పుకోక కొంతమంది ధైర్యవంతులతో ఆ కాశ్మీర్ అనేది మన ప్రాంతంలో ఉంది, ఖచ్చితంగా కాశ్మీర్ అనేది మన హిందువులదే. ఇలాంటి చర్యలు వాళ్ళు ఎన్ని చేపట్టినా కూడా, ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఎన్ని ప్లాన్లు వేశారో ఇప్పుడైతే ఇంకా హిందువులందరూ మంచి ఒక అణుబాంబు లాగా తయారవుతున్నారు. ఖచ్చితంగా కూడా యుద్ధం వస్తే మనమే గెలుస్తాము. అలాంటివి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సార్, మోదీ గారు ఒక మాట చెప్తా ఉంటారు ఎప్పటికీ, మన కాడ ఎక్విప్మెంట్స్ అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి, మనం తట్టుకోగలేంత శక్తి సామర్థ్యాలు మన కాడ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. దీని గురించి మీ వివరణ? ఖచ్చితంగా సార్, ప్రపంచంలో ఏ యుద్ధాలనే తీసుకోండి, న్యాయం వైపు
మిగతా దేశాలన్నీ నిలుస్తాయి. అవును, ఆల్రెడీ ఇవాళ మనకి భారతదేశం దాడి చేసింది అమెరికా ఎవరు, అవన్నీ. ఇంత హేయమైన చర్య చేసింది ఎవరు? పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళ మద్దతుతో చేసింది. సో ఇవాళ పాకిస్తాన్ ఒంటరి అవుతుంది. ప్రపంచంలో అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, support చైనా చేస్తా వీళ్ళందరూ కూడా భారతదేశం ఇంత మంచి దేశం మీద వీళ్ళు ఇట్లా చేస్తాను మూర్ఖులని మనకు సపోర్ట్ ఇస్తే తప్ప వాళ్ళకి కాదు కదా. ఆల్రెడీ ఇస్తున్నాయి. కాబట్టి అది ఎంత వాళ్ళది 10% నథింగ్ అన్నట్టు, 90% మద్దతు మనకుంటుంది. ఒక్క పాకిస్తాన్ అవుతుంది. ఒక్క పాకిస్తాన్ ప్రపంచ దేశాలు అందరు కలిస్తే వాళ్ళు యుద్ధం ఎక్కడ పోతారు వాళ్ళు? అది వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ ఆ మూర్ఖత్వ ఆలోచనలు. కానీ అది మాకు సంబంధం లేదు, మేము పెంచి పోషించట్లేదని చెప్పేసి పాకిస్తాన్ కరాఖండిగా చెప్తా ఉంది కదా. మరి లేదు వాళ్ళ చర్యలు ఇక్కడ ఏం జరగలే. ఇంత ఏదో సరే ఎవరో చేసిండు, ఎవరు చేసినందుకు మన బార్డర్లో మొత్తం యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఎందుకు రెడీ చేస్తాను? అవును, రెడీ చేస్తాను. సో వాళ్ళు ప్రీ ప్లానే, ఇది కవ్వింపు చర్యలాగా గొడవ పుట్టించి వాళ్ళే యుద్ధానికి సంబంధించిన చేస్తాను. సో మన వాళ్ళు మంచి నిర్ణయం తీసుకు వాళ్ళ పాకిస్తాన్కి పోయే నదీ జలాల నుంచి వెళ్ళి కటాఫ్ కొట్టిండు. సో రేపు భవిష్యత్తులో వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఉండేయని వాళ్ళకి తెలుసు. నదీ జలాలు కటాఫ్ చేసినందుకే అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడ్డది. అదే వాళ్ళు ప్రతిదానికి మేమని కాలు దూగుతారు మూర్ఖంగా, ఆ ఫలితం అనుభవిస్తారు. భారతదేశం సింగిల్గానే వాళ్ళు పాకిస్తాన్ ఏంటండి చిన్నది, మన దాంట్లో ఏం పోలిక లేదు. సో దానికి ప్రపంచ దేశాలకు మనం మద్దతు ఉంటాయి. ఏ యుద్ధం వచ్చినా ఏది వచ్చినా కూడా సింగిల్ హ్యాండ్తోని వాళ్ళ మీద మనం గెలుస్తాం, అందులో తేడా లేదు. కానీ ఆ భారతదేశం ఏం కోరుకుంటుంది? మంచి ఏంది చెడు ఏంది, ఎవరు మంచి ఎవరు చెడు అని ప్రపంచానికి కూడా తెలవాలి కదా. 2050 కల్లా ఇస్లామిక్ రాజ్యం వస్తుంది అంటే మీరు చెప్తా అంటే భయం కలుగుతూ ఉంది. అసలు మేడం ఏం చెప్తారు మీరు? సార్ అసలు ఆలోచన కళలో కూడా ఒక హిందూగా మనం రానియకూడదు. వాళ్ళు ఎన్ని హెచ్చరికలు వచ్చినా చూసినాం కదా. మనకి బ్రిటిష్ వాళ్ళు మన 200 సంవత్సరాలు పరిపాలించిన లాస్ట్కి అగ్రస్థానం మనకే అయింది. అంతకుముందు నిజాములు పరిపాలించినా కూడా మన భారతదేశంలో మన హిందువులం మన ధర్మం మనం కాపాడుకుంటూ మనం వెళ్తాము. అలాంటి ఆలోచన, ఎందుకంటే మూర్ఖులకి మేధాశక్తి అనేది ఉండదు. ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోటి వాక్కుతో మాట్లాడుతూ ఉంటారు, మేము సాధిస్తాం ఛేదిస్తాం అంటారు. కానీ అది భారతదేశంలో అది ఎప్పటికీ సాధ్యం కాదు. అది అలాంటివి జరగవు కూడా. అలాంటివి మేము ఊహించము. మేమే కాదు, మా పిల్లల భవిష్యత్తుకి కూడా హిందూ ధర్మం అనేది ఏంటి, ఎలా ఉంటుంది అనేది మేము అది చెప్పుకుంటూ వెళ్తాం. హిందువుల సంఖ్య తగ్గించడం కోసం ఫ్రూట్స్లలో ఏదో పదార్థం కలుపుతున్నారంటే, ఇప్పుడు ఒక ఫ్రూట్ షాప్ ఉంది, హిందువులే ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు అనుకున్నది ఛేదించడం సాధ్యం కాదని ఎట్లా అనుకోగలం? ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే అమాయకమైన ప్రజలు ముందు చైతన్యం కావాలి. నిజంగా సార్ అన్నట్టు ఏంటంటే మనం ఎక్కడ కొంటున్నాము, ఎలాంటివి కొంటున్నాము. ఇప్పుడు ISI మార్క్తో ఫ్రూట్స్ కూడా సేల్ చేస్తున్నారు. అంటే నిజంగా కూడా ప్రతిదీ మార్కెట్లో ఎట్లా వస్తుంది, ఎందుకంటే మనము మార్కెట్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, ప్రతి ఒక్కరు అమ్మడము. కానీ ఎవరు అమ్ముతున్నారు, ఎలాంటి వాళ్ళు అమ్ముతున్నారు, మనం ఆ పర్సన్ని గుర్తుపట్టాలి. ఇదివరకైతే మనం చిన్నప్పుడు కూరగాయలు కొనుక్కున్నా కూడా, ఫ్రూట్స్ కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా కూడా మనకు ఒక రిలేషన్ ఉండేది. ప్రతి ఒక్కరిని మనకు తెలిసిన పర్సన్ ఈ వ్యక్తి దగ్గర కొనుక్కోవాలి అనే ఆ గుర్తింపు అనేది మన కాలంలో ఉండేది. ఇప్పుడైతే రోడ్డు మీద మనం వెళ్తున్నాం, ఈ గజిబిజి సెక్షన్లో ఎవరు అమ్ముతున్నారా, దొరుకుతున్నాయా లేదా అని చూసి కొంటున్నాము. కాబట్టి మన అందరం మేల్కోవాలి, మనకు తెలిసిన వ్యక్తులు అమ్ముతున్నారా, ఎవరు అమ్ముతున్నారు, మార్కెట్లో ఎలాంటివి వస్తున్నాయి అనేది ఖచ్చితంగా చూసి కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే ఇలాంటివి ఇంతకుముందు మార్కెట్లో యూట్యూబ్లో మనకు వస్తుండేవి, ఏంటంటే మురికి నీళ్ళు పోసి ఫ్రూట్స్ అమ్మడం, అవి చూసాం. అట్లాంటి విషయాలలో కొంచెం జాగ్రత్త పడుతున్నాం. కానీ ఇప్పుడు ఇచ్చే ఇంజెక్షన్స్లో కంపల్సరీ ఇవన్నీ చెక్ చేసి తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్స్ అనేది ఫ్రూట్ పండడం కోసం ఇస్తున్నారేమో. మేబీ అంటే 2 రకాలుగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము అయోమయంలో ఉన్నాము. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ వాక్యాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఉన్న పర్సంటేజ్ తక్కువ, మనం ఉన్న పర్సంటేజ్ ఎక్కువ. ఇప్పుడు మనం గతంలో తీసుకున్నట్టయితే మన గవర్నమెంట్ ఎలా చేసిందంటే ముస్లిమ్స్కి ఇలాంటివి పెట్టలేదు. ఇదేంటి మన ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అనేవి పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదని ఆలోచిస్తే, మరి గతంలో వాళ్ళు ముస్లిం పరిపాలనలోనే వాళ్ళు ముస్లిం వ్యక్తులుగానే ఇలాంటివి చేపట్టారా, ముస్లిం సంఖ్యను పెంచడం కోసం అని చేశారా, ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నిజంగానే అనిపిస్తుంది. మరి మన హిందువులు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి, 1-2 మాత్రమే కనాలని పెట్టారు. మరి మన సంఖ్య తగ్గించడం కోసము వాళ్ళ సంఖ్య పెంచడం కోసం పెట్టారా, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే. రైట్. ఇప్పుడు మనం కొద్దిసేపు మన స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరిద్దరు విశ్లేషకులు ఉన్నారు కాబట్టి ముందు నేను ఒక అభిప్రాయం చెప్తా. మేడం చెప్పారు భారతదేశం
హిందూ దేశం ఎప్పటికైనా యూనిట్గా ఉండాలి, ఎప్పటికైనా దాన్ని కాపాడుకోవాలి, మన రాజ్యం దేశం కాపాడుకోవాలని. అయితే నేను ఇక్కడున్న ముస్లిం సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు నేను చెప్తా ఒక్క విషయం. ఎందుకంటే భారతదేశంలో ఉంటాం, ఇండియాలో భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి, ఇది మనది. మనం ఏదైతే నివేదో అది మనది. అయితే వేరే దేశస్తులు మన దగ్గర వచ్చి కుట్రలు చేస్తారు. ఆ కుట్రలో భాగంగానే ఇక్కడ వాళ్ళు కూడా బలవుతారు. డబ్బు ఆశ చూపించి మీరు ఇది చేయండి. అసలు వాళ్ళు ఏం చేస్తారో కూడా నిజంగా ఇక్కడ వాళ్ళకి కూడా తెలియకుండా కల్తీ చేసి మన మీద అటాక్ చేపిస్తారు. అంటే ఉదాహరణకు ఒక జంగల్ కొట్టడానికి కర్ర అవసరం, గొడ్డలు వాడది, కర్ర మాత్రం ఆ జంగల్లోకి వెళ్ళి తెంపి అక్కడే చేసుకునే కొడతాడు. ఇక అంటే మనల్ని మనతోనే నరికిచ్చే ప్రక్రియ చేస్తారు. అది మేల్కోవాలి. అంటే హిందువులు ఎట్లా ఉంటారంటే మీరు చూడండి, క్రిస్టియన్ చర్చిలకు పోయి మన హిందువులు పోయి వాళ్ళ పండుగలకి ఆలింగనం చేసుకునే శుభాకాంక్షలు చెప్తాం, మనందరం చెప్తాం. ముస్లిం వాళ్ళ ఇఫ్తార్ విందులు మేమే ఘనంగా నిర్వహించి అందరిని పిలిచి రాజకీయ నాయకులు, సామాజికవేత్త అందరూ వాళ్ళకు విషయం చెప్తాం, ఆలింగనం చేసుకుంటాం. మరి ఇంత గొప్ప మనసు అంటే ఏ మతం వాళ్ళైనా మీరు మంచిగా ఉండండి, అందరం కలిసి ఉండాలనే తత్వం హిందువులకు ఉంటుంది. ఇట్లా వేరే దేశం నుంచి వచ్చిన కల్చర్తోని వీళ్ళ మనసులు ఖరాబ్ అయ్యి ఇవాళ ముస్లింలు ఏ ఒక్కర హిందువు కన్నా నుంచి ఏ దసరాకో, దీపావళికో, ఉగాదికో శుభాకాంక్షలు చెప్పినట్టు చూసారా మీరు? మనల్ని మనమని వాళ్ళు అనుకోరు. అట్లా తయారు చేస్తాను. ఇలా పాకిస్తాన్ వీళ్ళని ట్రైనింగ్ ఇస్తాను, విష బీజాలు నాటుతాను. కాబట్టి ఇక్కడ ముస్లిం పెద్దలకైనా ముస్లిం నాయకులు నేను అప్పీల్ చేసేది ఒకటి, ఇది మన దేశం, మనం మంచిగా ఉండాలా. వాళ్ళు చేసిన వాటి కుట్రలు భంగం కావద్దు, మంచిగా ఉండాలి. లేని పక్షంలో ఇట్లాంటి ఇప్పుడు మాకేమో మీ మతాన్ని గౌరవిస్తాం, మీ దగ్గరికి వస్తాం, ఇఫ్తావింది చేస్తాం, మరి మా హిందువులకు మీరెందుకు చేయరు? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇండికేషన్ ఏంది అంటే నువ్వు ఇక్కడ ఉంటానో పాకిస్తానో పాట పాడతానో అనుకుంటారా లేదా ప్రజలు? సో అట్లా హిందువులకు అంత గొప్ప మనసు ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంత గొప్ప మనసు చేసుకొని ఇలా కలిసి ఉండాలా, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు వాళ్ళ చెప్పిన మాటలండి ఆ మత గురువులు వచ్చి ఇక్కడ మత గురువులకు చెప్తే వీళ్ళు ఇక్కడ ఈ విధంగా హిందువుల మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, వీళ్ళకి కూడా ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మన భారతదేశంలో ముస్లింలకి మన హిందువులతో సమానంగా ఇప్పుడు త్రిబుల్ తలాక్ కానీ, వక్ఫ్ బోర్డు చట్టము, ఇవన్నీ కూడా మోడీ గారు ప్రవేశపెట్టి ముస్లింలకు కావాల్సిన స్వేచ్ఛని ఇక్కడ ఇస్తున్నారు. దీన్ని కూడా తట్టుకోలేక, ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కడ మారిపోతారేమో, వాళ్ళు చేస్తున్న ఈ చర్యలకి మారిపోతారేమో అని కూడా ఇలాంటివి చేపట్టడానికి వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి. ఓకే, రైట్ సార్, మీతో స్టార్ట్ చేద్దాం. ఈ మన స్టేట్ పాలిటిక్స్ గురించి మీరు విశ్లేషకులు ఉన్నారు ఇద్దరు. ఓకే, ఈ నెల ఇప్పుడు ఎల్లుండి 27వ తారీఖు కేసీఆర్ గారు తలపెట్టబోతున్నటువంటి భారీ పెద్ద ఎత్తున సభ వరంగల్. ఈ సభ గురించి మీ అనాలిసిస్ ఏంటిది? యాక్చువల్లీ అంటే మనం వాళ్ళ మీద అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ప్రజలు తిరస్కరించిన పార్టీ, ప్రజలు చీపో నీ పాలన వద్దు, మీ కుటుంబ పాలనద్దు, మీ పాలనద్దు అని తిరస్కరించిండు. వాళ్ళే ఆలోచించుకోవాలి. కాకపోతే అక్రమంగా సంపాదించిన డబ్బు, కుంభకోణాలు చేసి అక్రమంగా భూములు కొల్లగొట్టి, కాళేశ్వరంలో కమిషన్ తీసుకొని, మిషన్ భగీరథల కమిషన్ తీసుకొని అక్రమంగా డబ్బు ప్రజల మీద ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి 500, 1000 ఇచ్చి బస్సులు పెట్టి బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి జనాల్ని తరలిస్తారు కావచ్చు. అది కొని తెచ్చుకున్న, ఖర్చు పెట్టి తెచ్చుకున్న జనాలు వస్తారు కావచ్చు, కానీ అభిమానం అనేది వీళ్ళు ఎప్పుడో కోల్పోయిండ్రు. ఎన్ని సభలు పెట్టినా ఏం చేసినా వీళ్ళకు ఇక్కడ రేపు భవిష్యత్తు లేదని అయితే నా అభిప్రాయం. ఓకే మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటా ఉన్నాయంటే కేసీఆర్ గారిని చూడడానికి తండోపతండాలుగా రాష్ట్రం నలుమూల నుంచి వెళ్ళి 10 లక్షల పై చిలుకు కేసీఆర్ గారిని, ఓన్లీ కేసీఆర్ గారిని చూడడానికే వస్తూ ఉన్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు అంటా ఉంది. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, కేసీఆర్ గారు అంటే మాకు కూడా అభిమానమే. మేము రాజకీయంగా ఆయనని ఒక వారసత్వంగా మేము భావించుకుంటాము. తెలంగాణ రావడానికి ఒక ముఖ్య కారకుడు అతను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అవి కన్ను మేరకు కూడా కనబడకుండా అయిపోయాయి. నిధులు, నియామకాలు అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే, ఆ ఫ్యామిలీలో ఉన్న 5 మంది మాత్రమే సొంతం చేసుకొని, కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ గొర్రెలు, మేకలుగా క్రియేట్ చేశారు. దాన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎక్కడో మూలన ఫామ్ హౌస్లో కూర్చుంటే వాళ్ళ వారసత్వం పొందుకున్న కూతురు, కొడుకు మాత్రం ఇక లిక్కర్ స్కామ్లో ఆడపడుచులు తల వంచుకునే విధంగా లిక్కర్ స్కామ్లో తను జైలు కూడా పోయి వచ్చింది.
ఇంకా వాళ్ళ కొడుకును కూడా తీసుకుంటే ఇంకా క్యాసెట్స్ ఇంకా వివిధ రకాల్లో అంటే మైక్ టార్గెట్ చేయడము ఇలాంటి విషయాలలో తను కూడా వాళ్ళని పెద్దగా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు అది విడిచిపెట్టిన పార్టీ, అది దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే మాకైతే ఏమీ లేదు. వస్తారు జనాలు. ఏంటంటే బీరు బిర్యానీ మన తెలంగాణ ప్రజలు ఎట్లా ఉంటుందంటే ఒక పూట బీరు బిర్యానీ 500 రూపాయలు ఇస్తే తండోపతండాలుగా జనాలు తప్పకుండా వస్తారు. ఒక రోజు ఇప్పుడు ఎండాకాలం, పైగా ఎండాకాలం కాబట్టి ఒక రోజు వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా వస్తారు. ఓకే సార్, 10 lakhs క్రాస్ అవుతారా? లేదు సార్, 10,000 మేబీ అవ్వచ్చు. మేడం 10,000 మరి అంటే లక్ష లోపు ఉంటది. 10,000 119 నియోజకవర్గాలకు వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళకు డబ్బు పంపించి అన్ని ఖర్చులు పాడిన. టీఆర్ఎస్ లో 22 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ ఆర్గనైజేషన్ నాకు మొత్తం తెలుసు. అంతా క్యాష్ ఇచ్చి ఇన్ఛార్జ్ నెట్వర్క్ చేసి వాళ్ళ బాధ్యతలు వెహికల్ తరలిస్తారు. సో ఓ 1,00,000 రేంజ్ లో వస్తారు అంతే. 1,00,000 రేంజేనా? ఎంత వచ్చినా వాళ్ళు తిరస్కరించిన వాళ్ళు. మళ్ళీ ప్రజలు ఎందుకు వీళ్ళ మీద సింపతి వస్తుంది, మళ్ళీ వీళ్ళు ఏం కనకారం చేసిందని. కేసీఆర్ గారు ఒకరు గెలితే అసెంబ్లీలో పోయి ఏమన్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడా, ఇంకేమన్నా ప్రతిపక్షాలు ఏమన్నా పాత్ర, ఇంకా ప్రజలకు ఏం చేయాలి, ఏం సలహాలు ఇస్తాడా, ఎందుకు వస్తుంది? కవిత పోయి జైలు పోయి వచ్చింది, కేటీఆర్ మీద కేసులు అయితేనే, కాళేశ్వరం ఇష్యూ నడుస్తుంది, ఫోన్ ట్యాపింగ్ ఇది నడుస్తుంది, విద్యుత్ కొనుగోలు ఆ విధంగా నడుస్తాయి. కాళేశ్వరంలో మొత్తం వీళ్ళు కట్టిన 3 డ్యాములు కూలిపోయినాయి. ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ ఇవాళనే రిపోర్ట్ ఇచ్చింది. మేడిగడ్డ, అన్నాను, కాళేశ్వరం అది పనికి రావు, ఒక 2-3 బ్లాక్లు అయితే మొత్తం కుంగిపోయినాయి. అది తీసేసి మళ్ళీ కొత్త కట్టాల పరిస్థితి. దాని ఎవరు దాని బాధ్యులు ఎవరు? ఈయన ఇంజనీర్ కాదు, ఈయనకి తెలివి లేదు, ఇంజనీర్ శాఖ తెలియదు. కూర్చొని గీడగట్టు గాడ ఇంజనీర్ల మీద డామినేట్ చేసి ఎవరైతే మంచి ఇంజనీర్లు సలహా ఇస్తారో వాళ్ళ నెక్స్ట్ మీటింగ్లకి తగ్గచ్చిన వెళ్ళగొట్టే సంస్కృతి. ఒక IAS IPS మేధావుల యొక్క సలహాలు కూడా తీసుకోలేని కేసీఆర్ ఏం చూసేస్తారు? ఇవాళ తెలంగాణ ప్రజలు మేధావులు కాదా? వీళ్ళని తీసి ఇంటికి పంపినట్టే మేధావులని ఈవెన్ కలెక్టర్లను కూడా పక్కన పెట్టేసి తన ఐడియాలజీతోని తను ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ ఏది సక్సెస్ అవ్వలేదు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే రాలేదు, ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలో లేకుండా మళ్ళీ మేము వచ్చి ఏదో ఈక్తం పీక్తం అంటే ఇక్కడ నమ్మే ప్రజలైతే ఎవరు లేరు. వరంగల్, హన్మకొండ ప్రజలైతే అస్సలే నమ్మరు ఇంకా. ఓకే, ఇప్పుడు మీరేమో ఇట్లా అంటా ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి స్టేట్మెంట్ మేబీ మీరు ఇద్దరు చూసి ఉండాలి నాకు తెలిసి. అయితే ఈ స్థానిక సంస్థల్లో ఇప్పుడు రాబోతున్న సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఇందులో కాంగ్రెస్ ఒకవేళ నెగ్గింది అనుకోండి, నేను రాజకీయాల నుంచి వదిలేస్తా అంటా ఉన్నాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ నెగ్గుతుంది అంటా ఉన్నారు. అంత ధీమతోని దయాకర్ రావు గారు చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు దయాకర్ రావు గారు వచ్చేసి ఒక 30 సంవత్సరాల పరిపాలన చేశారు. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గెలుపునే ఎదురు చూస్తారు. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ నుండి కూడా రాబోయే కాలం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది, జై మోడీ, నేను ఖచ్చితంగా నొక్కి ఒక్కడి నుంచి చెప్తాను. ఎందుకంటే ప్రజలు మారుతున్నారు, ప్రజలలో మార్పు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి కూడా ఒక అవకాశం ఇస్తామని కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను నా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాను. కానీ ప్రజలు ఎప్పుడు ఏ టైంలో ఏది చేయాలనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ దయాకర్ రావు గారు నెక్స్ట్ స్థానిక సంస్థలు టీఆర్ఎస్ అంటారు కదా, అంటే ఆయనకున్న అంచనా ఏంటంటే ఒక్కసారి కాంగ్రెస్ ఓటేసిండు, చేగుర్తుపడ్డది, నెక్స్ట్ ఆల్టర్నేట్గా మాకు అవకాశం ఇస్తారు ప్రజలు అనుకుంటాను. దానికి కారణాలు 2. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కొంత అమలు చేయకుండా పోతా ఉన్నాయి, ప్రజల్లో నెగిటివ్ చర్చ అవుతుంది వారి ఊహ అనుకునే రిపోర్ట్. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో స్పెషల్గా సర్పంచ్ ఎన్నికలలో పార్టీ బలాబలం ఉండవు, వ్యక్తుల మీద ఆధారపడుతుంది. అది తీసేది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, చైర్మన్ ఎన్నికలలో వీళ్ళ ఓట్ పర్సంటేజ్ చూస్తే మొన్న పోలైన దాన్ని బట్టి మరి ఎమ్మెల్యే ఎన్నికలు పోయినాయి, ఎంపీ ఎన్నికలలో మళ్ళీ వీళ్ళకి ఏం పడ్డది? ఏం పడలేదు. సరే, కాంగ్రెస్కి ఏదో వాళ్ళు రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ చేయలేదని, తర్వాత రైతు బంధు పడతలేదని, అరే మీరు అప్పులు చేసి మొత్తం ఆడ నెల జీతాలు ఇవాళ అధికారులకు, మినిమం హాస్టళ్ళకి, మినిమం ఎడ్యుకేషన్ దానికి, మెడికల్ దానికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కష్టపడి చేసి ఎక్కడో వనరులు చేసి కొంతవరకు ఇస్తుకుంటారు, కొంత పూర్తిగా ఇవ్వకపోవచ్చు. దాంతోనే ప్రజలు మొత్తం వ్యతిరేకంగా ఓటు అటుపోయింది, ఇటేసి అంత గుడ్డి అమాయక ప్రజలు ఏం కారు. ఖచ్చితంగా ఆయన ఊహించింది తప్పు అవుతుంది. అది తప్పైతే దయాకర్ రావు గారు రాజకీయాలను వదిలేస్తారు, ఖచ్చితంగా వదిలేస్తారు అని మీరు అనుకుంటున్నారా? ఇంకో పార్టీ పోతాడు ఆయన, వస్తే కేసీఆర్ తో ఉంటాడు, రాకపోతే ఇంకోటి చూసుకుంటాడు.
అదేంటి? మరి అంతే కదా, వాళ్ళ రాజకీయం అట్లే కదా. అంటే రాజకీయంలో ఖచ్చితంగా ఉన్న వాళ్ళైతే పార్టీ మార్పులు అనేవి సాధారణం, అవి ఖచ్చితంగా పార్టీ మారడం కాదు, రాజకీయాల నుంచి వెళ్ళి వైదొలుగుతా దూరంగా ఉంటా అంటాం. ఎట్లాగూ వయసు కూడా అయిపోయింది కదా తనకి, ఇన్ని సంవత్సరాలు చేశారు. ఏమో మేబీ వస్తేనేమో ఎవరికైనా సక్సెస్ హ్యాపీగా ఫీల్ అవుతారు, రాకపోతే నాకెందుకులే ఇంకా నేను నా పని నేను చేసుకుంటా అని ఆ మాట అంటూ ఉండొచ్చు. మేబీ అది సహజం, అంటే మామూలుగా తను ఆ మాటలు అని ఉండొచ్చు. సార్, యాజ్ ఏ అనలిస్ట్ అంటే విశ్లేషకులు ఉన్నారు కాబట్టి, ఈ 16 నెలల కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అనిపించింది సార్? నాకైతే సామాన్యుడిగా చెప్పండి, సామాన్యుడిగా చెప్పండి. ఏ మాట కామట పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడైనా ఎట్లా నెరవేరుతాయంటే ఉన్న బడ్జెట్ బట్టి నెరవేరుతాయి, లేవు అక్కడ. సో బడ్జెట్ వస్తున్న కొద్ది చేస్తున్నారు, వస్తున్న కొద్ది చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు అయినా పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు మా కేసీఆర్, నేను 20 సంవత్సరాలు పనిచేసిన ఆయన పరిపాలనకు ఈయన పరిపాలన తేడా చూస్తాం. ప్రజాస్వామ్యయుతంగా ఉంది. ఐఏఎస్లు పిలిచి, ఎమ్మెల్యే పిలిచి, మంత్రులకి సలహాలు ఏం చేద్దామని చర్చ పెట్టి చేస్తారు. కేసీఆర్ లాగా మోనపల్లి ఇది నేను ఏదంటే అది పొండి ఆ పద్ధతి లేదు. అది చాలు మనకు రాష్ట్రాన్ని పురోగతి తీసుకుపోవడానికి. సో ఆయన ఆ విధంగా అందరు విచారణ తీసుకుని చేస్తాడు, ఉన్నదాంట్లో చేసుకుంటూ పోతాడు. రైతులకు తర్వాత మిగతా వాళ్ళు ఆమె ఇచ్చిన అన్ని నెరవేర్తే నేను అనుకుంటానా. ఒకవేళ నెరవేరకపోయినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు, అక్కడ డబ్బు లేదు కాబట్టి అయితే లేదని అర్థం చేసుకుంటారు. సో కేసీఆర్ పాలనకును రేవంత్ రెడ్డి పాలనకు మీరు డిఫరెన్సెస్ చెప్పిళ్ళు అంతే, దానికంటే ఇది బెటర్ అంటారు. మీరే చెప్తారు. యాక్చువల్గా నేను కొంచెం హ్యాపీ ఏంటంటే మన రేవంత్ రెడ్డి సీఎం గారు వచ్చేసి ఏవీవీపీ, తనకి హిందూ తత్వము, హిందూ భావాలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ తను సీఎంగా, ఇప్పుడు మన సీఎం కాబట్టి తనని మేము గౌరవిస్తాము. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ముస్లిం పార్టీ, ఇది తీసుకొచ్చారు, ఒక ముస్లింలు మనల్ని పరిపాలించారు, ఆ పరిపాలన ఎక్కడ పోలేదు అనేది ఈ కాంగ్రెస్ ఇక్కడ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలలో చాలా అర్థమవుతుంది. జనాలకి ఏంటి అనేది, ఏం చేయాలి అనేది కూడా అది అర్థమవుతుంది ప్రజలకి. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్గా మీరు 2 పార్టీల గురించి చెప్పిళ్ళు. భారతీయ జనతా పార్టీ గురించి ఏం చెప్తారు? మన స్టేట్ వరకే మనం మాట్లాడేది. స్టేట్ వరకే కూడా ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంది. దేశ రక్షణలో, దేశ గౌరవం ప్రపంచ దేశాల చాటుట్లో మంచి శాంతివంతమైన పరిపాలన చేసుట్లో వాళ్ళు సక్సెస్ అయింది. ఇవాళ తెలంగాణలో కూడా ఇక్కడున్న నాయకత్వం, తెలంగాణలో కూడా ఇక్కడున్న బీజేపీ క్యాడర్ అంతా, నాయకత్వం అంతా ఐక్యతతోని, గ్రూపు తగాలు లేకుండా ఇవాళ ప్రజా సమస్యల పట్ల ప్రజలు ఇవాళ ఏం కోరుకుంటారు, మనం ఎట్లా చేయాలనే పద్ధతిలో ఐక్యత పనిచేస్తే ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుంది ఖచ్చితంగా. నాకైతే అనిపిస్తూ ఉంది. ఇవాళ నేను రోజు ఒక 10-15 మందితో మాట్లాడతాం, చర్చ పెడతాం. ఇవాళ అందరూ కూడా హిందూ భావజాలంతో బీజేపీకి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఒకసారి కేసీఆర్కి అవకాశం ఇచ్చిండ్రు, మొన్న కేసీఆర్ మీద కోపంతో నెక్స్ట్ కాంగ్రెస్ అయితేనే ఎక్కువ మేజర్ పెద్ద పార్టీ, వాళ్ళైతేనే అధికారం ఫామ్ చేస్తారనే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళకి ఇచ్చిండ్రు. నెక్స్ట్ రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టబోతాననే సంకేతం అయితే నాకుంది. ఓకే, మీరేం చెప్తారు మేడం? భారతీయ జనతా పార్టీ అంటే నిజంగా బహుజనుల పార్టీ ఇది. ఎందుకంటే మన అక్కడ మన పిఎం గారు అయితే మన బీసీ బిడ్డ, అధికార న్యాయం కానీ, అధికార వాంఛ కానీ అలాంటివి అయితే మన కేంద్రంలో ఇప్పటివరకు మనకు కనిపించలేదు. ఇంకా మన స్టేట్, మన వరంగల్ పరంగా తీసుకుంటే ఇక్కడ మనకి కోచ్ ఫ్యాక్టరీ కానీ, తర్వాత మనకి ఇప్పుడు మావునూరు ఎయిర్పోర్ట్, ఇలాంటివి చాలా ఇంకెన్నో చాలా ఇక్కడ మన వరంగల్కి కేంద్రం నుండి అక్కడ నుండి మన వరకు వచ్చాయంటే మనం చెప్పొచ్చు బీజేపీ పార్టీ ఎలా ఉంది అనేది. ఇంకా ఇప్పుడున్న 2 పార్టీలు మన స్టేట్లో ప్రజలందరూ కూడా చూశారు, చాలా బాధపడుతున్నారు. మనం ఆర్థిక వ్యవస్థలో గొప్పగా, మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థ మన తెలంగాణది చాలా బాగుంటుండే. ఇప్పుడు మనం లో బడ్జెట్తో ఉండి కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మన సీఎం గారు.
కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నుండి ఇక్కడి వరకు మనం అన్ని లబ్ధి పొందినాం కాబట్టి మనకి ఎక్కడికైనా మన లాభదారులం అనేది ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఓటేస్తారు. మనకి వచ్చేదంతా కూడా కమలం అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై శ్రీరామ్, జై భారత్ మాత. ఓకే సార్, కేసీఆర్ గారి ఎల్లుండి సభ ఉంది కదా, కేసీఆర్ గారి ప్రసంగం ఏ రకంగా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? విశ్లేషకులు ఉన్నారు కాబట్టి. మనము చాలాసార్లు వారి ప్రసంగం విన్నాము. అవును, ఇప్పుడు ప్రసంగం ఎట్లా ఉంటుంది? ఇప్పుడైతే ఏముంది మాట్లాడడానికి? కాంగ్రెస్ ఆయన అసెంబ్లీలో మాట్లాడింది లేదు, రోజు టీవీలలో మాట్లాడుతూనే ఉంటాడు. గదే 4 మాట్లాడిపోతాడు, నలుగురిని బూతులు మాట్లాడి తిట్టిపోతాడు కావచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీని ఏమన్నారు? ఇప్పుడు అంటున్నాడు, బీజేపీ అంటున్నాడు, వీళ్ళ అంటాడు. ఆయన అనవే ఏదో మాట్లాడతాడు, 5-10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. కొండంత రాగం తిట్టారు, చిన్నగానే క్లోజ్ అవుతారు, పెద్దగా ఏముండదు అలా. కాకపోతే మాకేమన్నా సింపతి వస్తుంది, మేము మీటింగ్ బాగా భారీ జనాన్ని సమీకరించి మళ్ళీ మేము గొప్పగా అని అనుకుంటారు కానీ అదేం. ఇక్కడ ఒక డౌట్ చాలా మంది కేసీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ శ్రేణుని. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా అని. అది కూడా నిజంగా క్వశ్చన్ నాకు ఇంతకుముందు ఐడియా ఉండే. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి, మరి ఇప్పుడు 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. మరి ఇది 25 సంవత్సరాల రజతోత్సవం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా జరుగుతుంది? మరి వీళ్ళు టీఆర్ఎస్ పెట్టుకుంటారా బ్యానర్స్? ఇదంతా కూడా ఎక్కడ కూడా రాంగే కదా. మేము ఒకప్పుడు కేసీఆర్ గారు అంటే ఎంతో తెలివి ఉంది, మన ఈ తెలంగాణని ఎంతో సాధిస్తారని మేము చాలా ఊహించినాం. నేను డిగ్రీ చదువుకున్న రోజులలోనే కేసీఆర్ని ఆదర్శంగా తీసుకోవాలనుకున్నాను. కానీ ఆయన నాలెడ్జ్తో మనం ఇంత మునిగిపోయిన తర్వాత ఇంకా ఆయన ఏముంది, ఇప్పుడు ఎక్కడ కూడా ఏం మాట్లాడు. నిజంగా కూడా వేదిక మీద రిపోర్టర్స్ వస్తే ఏ జరగ అంటాడు. లేకపోతే ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వస్తే వాళ్ళని కూడా అటు పక్క కూర్చోబెట్టుకొని ఈయన మిడిల్ ఆఫ్ ద స్టేజ్, అంటే వాళ్ళకి కూడా చదువుకున్న వాళ్ళకి కూడా గౌరవం లేకుండా మాట్లాడము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజలనైతే ఇక గొర్రెల కంటే హీనంగానే తీసి పడేస్తూ ఉంటాడు. మరి ఏం ఆశించి బీఆర్ఎస్ ప్రజలు, మరి టీఆర్ఎస్ ప్రజలు ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారో ఆ డాన్స్లు అవన్నీ చూసాం. మొన్న ఒకటి ఆడియో రిలీజ్ చేశారు, ఆ వరంగల్ మీద చేశారు. వరంగల్లో కళాకారులకు పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు. వరంగల్లో ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళు గొంతు విప్పుతేనే ఒక గలం. అలాంటిది మొన్న ఒక క్యాసెట్ రిలీజ్ చేసి వెనకాల అందరూ డాన్సులు చేస్తున్నారు. మరి ఆ సంబరాలు ఎన్ని రోజులు జరుపుకుంటారో వాళ్ళకే క్లారిటీ లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ 25 సంవత్సరాలు దేనికి అనేది క్లారిటీ లేదు. ప్రజలు గొర్రెలు కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా గొర్రెలే. ఎందుకంటే ఖచ్చితంగా నేను అది చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా గొర్రెలే. ఏ కేసీఆర్ అయితే ఆ రోజు అందరినీ గొర్రెలు అనుకొని అన్నాడో, ఈరోజు కేసీఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొర్రెలే అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే మేడం, ఇప్పుడు నేనైతే ఇప్పుడు కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, దాన్ని ఇమ్మీడియట్గా పేరు మార్చండి, ఇంకా పలసన కాకండి. బీఆర్ఎస్ 2వ వార్షికోత్సవ సభ పెట్టుకోవచ్చు. బీఆర్ఎస్ ఏర్పడి 2వ వార్షికోత్సవం. టీఆర్ఎస్ అనేది పోయింది, దాని నంబర్ పోయింది, రిజిస్ట్రేషన్ అన్నీ పోయినాయి. ఆ టీఆర్ఎస్ ప్లేస్లో ఇంకో టీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ రాజ్య సమితి అని పార్టీ రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణలో. సో ఆ టీఆర్ఎస్ మాది 25 ఎట్లయితుంది? అది పోయింది. బీఆర్ఎస్ 2వ వార్షికోత్సవ సభ పెట్టుకోవాలి వాళ్ళు, విజ్ఞానాలు అయితే. కానీ అది కాకుండా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలని చెప్పడం అమాయకులు అనుకుంటారు. బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంది, బీఆర్ఎస్ ఎప్పుడు స్థాపన జరిగింది, అది క్లారిటీ ఉండాలి. ప్రజలకి ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎంఐఎంతో దోస్తానం బీజేపీకి ఉందా, కాంగ్రెస్కి ఉందా? ఇప్పుడు మన మోడీ గారు అయితే ముస్లింలు హిందువులను ఎప్పుడు విభజించి పరిపాలించలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ముస్లింలని మన హిందువుల లాగానే చూసుకొని చేశాడు. కాబట్టి ఎంఐఎం పార్టీ అనేది మన ఇప్పుడు కాదు, గత 20-30 సంవత్సరాల నుండి నడుస్తుంది. ఆ జిల్లా ఎక్కడైతే ఆ కాన్స్టిట్యున్సీ ఉంటుందో అక్కడ వాళ్ళు ఆక్రమించుకోవడం అది అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీ వస్తే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీతో టైఅప్ అయినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్తో టైఅప్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి, వలస జీవులు. అక్కడ ఎవరైతే స్థానికంగా ఉంటారో వాళ్ళతో వాళ్ళు ఎప్పుడూ టైఅప్ అయిపోయే ఉంటారు. ఓకే సార్, హైదరాబాద్ ఇప్పుడు కార్పొరేషన్ ఎమ్మెల్సీ జరిగింది కదా మొన్ననే, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటాను? కామెంట్ ఏముంది, రేపు ఎల్లుండో కౌంటింగ్ వచ్చేస్తుంది. సో అక్కడ
ముస్లిం మెజారిటీ వాళ్ళ ఫేవర్లో ఉంటుంది కదా. కాకపోతే ముస్లింకు వన్ సైడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ చేయొచ్చని బీజేపీ వాళ్ళు కూడా పోటీ పెట్టిండ్రు. సో అది ముస్లిం ఫేవర్లోనే పోతుంది ఊహించింది. బట్ అట్లా వన్ సైడ్ పోకుండా బీజేపీ వాళ్ళు పోటీ చేసిండ్రు. ఇవాళ టీఆర్ఎస్లు అయితే ఇప్పుడు ఒకటే ఇంత పెద్ద సభను పెడతాను కదా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వీళ్ళది. ఎందుకు పెట్టాలి వీళ్ళైతే సభలు? కాంగ్రెస్ లో కుట్రలో భాగంగా వాళ్ళకి మద్దతు ఇచ్చింది, ఎంఐ వాళ్ళకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. ఇంటర్నల్ వాళ్ళకి వెళ్తే వాళ్ళతో లొల్లెద్దు, మనమే కాస్త బార్డర్లో ఉన్నాం, రేపు ఏమైనా మైనార్టీ రేవంత్ రెడ్డికి ఏర్పడితే వాళ్ళే ఆదుకోవాలి కదా అని ఏడు తీసుకొచ్చి కలుపుకోవాలి వీళ్ళదంటే ఒక వర్గం. ఆ భయంతో వాళ్ళకి ఇచ్చిపెట్టేసింది. టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేయలే? అంత బలం ఉంది కదా, ఇంత పెద్ద పార్టీ, 25 సంవత్సరాల పార్టీ. లాస్ట్ టైం ఎన్నికలలో పోటీ చేయలే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళ దగ్గర ఇంకా దాచిపెట్టుకున్న పైసలు బాగా మిగిలిపోయినాయి కాబట్టి ఇదేదో అట్లా ఉత్సాహం ఏదో చేయాలని చేయడం, అంతేగాని దాని గురించి పెద్దగా అయితే డిస్కషన్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పైన ఈ 16 నెలల్లో వ్యతిరేకత వచ్చిందా రాలేదా? వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి ఇద్దరు. వచ్చిందా రాలేదా? ఖచ్చితంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ప్రజలలో ఉంది. ఉందా? ఉంది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా ఏం చేశారంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా లేదా అనేది చూసుకోకుండానే వాళ్ళు 6 గ్యారెంటీలు ఇవ్వడం, 6 గ్యారెంటీలు సక్సెస్ అవ్వకపోవడం అనేది ప్రజలలో విముఖత. ఇందాక చెప్పింది కేసీఆర్ కంటే ఆ ప్రభుత్వం కంటే ఇది మేలని ఎందుకన్నా అంటే, ఇదే కేసీఆర్ మళ్ళీ ప్రజలు కనుక ఆయనకు అవకాశం ఇస్తే ఇంకా తెలంగాణను సుట్టేస్తాడు, గుండు సున్నా చేస్తాడు. మాకు తెలిసేది. అవునా? సర్వనాశనం ఏది ఆయన ఏ విధంగా స్కెచ్ చేస్తాడో మాకు తెలుసు కాబట్టి తెలంగాణను రక్షించగలిగినాం. అట్లని ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని సక్సెస్ అయింది మేము అంటలేము. సరే ఆయన కొన్ని హామీలు ఇచ్చిండు, కొన్ని నెరవేర్తాన్ని, కొన్ని నెరవేర్తలేవు, వ్యతిరేకం వస్తుంది. కేసీఆర్ చేతి నుంచి తీయగలిగినాం. తెలంగాణ తీయగలను. అదే ప్రజలు ఇవాళ సంబరాలు చేసుకున్నాను. ఇవాళ వీళ్ళు ఎంత చేసినా ఎంత చేయకపోయినా కొద్దిగా వ్యతిరేకత వచ్చినా మిక్స్డ్ ఉంటుంది. అంటే లబ్ధి పొందిన వాళ్ళ అయ్యో మాకు వస్తలేదంటారు, వేరే కొద్దిగా మేధావర్గం అరే అక్కడ లేదు కదా ఉన్నప్పుడు ఇస్తారు ఆయన అని వీళ్ళు అనుకుంటారు. అట్లా మిక్స్డ్ ఉంటుంది. బట్ ఆయన చేతుల నుంచి వెళ్ళి తెలంగాణ తీసి వీళ్ళ చేతికి ఇచ్చింది ప్రజల విజయం. అది ఓకే మేడం. ఇప్పుడు 6 గ్యారెంటీస్ అన్నీ సగం సగమే అమలు అవుతాయన్నారు. మీరు బేసికల్లీ ఒక మహిళ, మీరు ఒక మహిళ బస్ ఎక్కిల్లా మేడం? ఎక్కిల్లా? ఈ మధ్యలో 16 months అవుతుంది కదా, బస్ ఎక్కిల్లా? అంటే అవకాశం రాలేదు. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఈ సభ తర్వాత స్థానిక సంస్థల మీద ఈ సభ యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? కేసీఆర్ గారి సభ పడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఉండదా? అస్సలు ఉండదు. ఎందుకుంటది? ఎట్లా అంటే హడావిడి, ఇంత లక్షల మంది వస్తారు, డబ్బులు ఎక్కువైనాయి వాళ్ళ దగ్గర, డబ్బుతో చూపిస్తున్నదే కానీ ప్రజల పట్ల పరిపాలన విధానంలో కానీ ప్రజలకి ఇంకా ఏదో రేపు మేలు చేస్తామనే అభివృద్ధులు కానీ వాళ్ళ దగ్గర ఏ కోశాన కూడా లేవు. జస్ట్ ఇది ఏంటంటే ఒక సంబరం అంతే, అది పైసలతో జరిపించుకున్న ఆడంబరం అంతే. దీన్ని ఇంకొకటి నెక్స్ట్ ఏమీ లేదు, ప్రజలలో ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రజలు ఏంటంటే ఇంకా కొంతమంది మారాలి. ఏంటంటే ఓటుకి నోటికి ఓటు అనే ఆలోచన విధానంలో ప్రజలు ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మోడీ చాలా చెక్ పెట్టేసి ప్రజలలో హిందుత్వము, హిందూ భావజాలము, మనం అందరం హిందువులము, నోటికి ఓటు అనేది తీసుకురాకూడదనే ఒక దాంతో చాలా మనకి అథెంటిక్ చర్యలు ఇక్కడ చేపడుతున్నారు. ఇప్పుడు చాప కింద నీరులాగా అంటే బీజేపీ కనబడదు, కానీ చాలామంది ప్రజలు బీజేపీలో పనిచేస్తూ మనకి ఇలాంటివి తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజలలో మనకి మమైక్యం అనేది అవుతారు కంపల్సరీ. ఆలోచన విధానం 20 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్తో మమైకై పనిచేసారు, కేసీఆర్ గారితో పనిచేసారు మీరు 20 సంవత్సరాలు. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఏ పార్టీలో లేరు, సామాన్య వ్యక్తిగా చెప్పండి, విశ్లేషకులుగా చెప్పండి. ఈ సభ తర్వాత, కేసీఆర్ గారి సభ తర్వాత దీని ఇంపాక్ట్ అనేది ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ మీద పడదని అంటున్నారు. ఎందుకు పడదు? ఎందుకు పడదు? ఇంత లక్షల మంది వస్తారు, రాష్ట్రం అంతటా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉన్నది కొద్దిగా, ఇంకా గ్రామాలలో సభ్యత్వం తీసుకున్న మన వాళ్ళు ఉన్నారు కదా, ఓకే, అది కాపాడుకోవడానికి మీటింగ్ మేము ఉన్నామని ఏదో హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, జస్ట్ కాపాడుకోవడం కోసం. బట్ ఆ పర్సంటేజ్ ఓట్లతో వాళ్ళు అక్కడ గెలవరు.
ఓకే. ఇప్పుడు ఓట్ల పర్సెంటేజ్ చూస్తే కాంగ్రెస్కి ఎంత పెరిగింది, బీజేపీకి ఎంత పెరిగింది ఓట్ పర్సెంటేజ్. సో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్కి రిటర్న్ వచ్చి చేరారు కదా, నచ్చకనే వెళ్ళిపోతుంది. సర్పంచ్ల పీరియడ్ అయిపోయింది కదా, ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ ఇప్పుడు మాజీ లైన్లు వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళే. మరి దీనికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే సర్పంచ్లు, బీఆర్ఎస్ వాళ్ళే. వాళ్ళ పీరియడ్ అయిపోయింది. వాళ్ళు ఏడుస్తూ కన్నీళ్లు తీస్తూ అయింది. గ్రామాలల్లో వాళ్ళ సొంత డబ్బులు అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తే మరి కేసీఆర్కి తెలియదా వాళ్ళకి డబ్బులు కానీ ఇన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారు కదా, మరి వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇప్పటివరకు రాలే కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొట్లాడుతారు వాళ్ళు ఇది మీకు ఇవ్వాలే వాస్తవమే, మొత్తం అప్పులున్నాయి, ఎప్పుడు వీలైతే అప్పుడు ఇస్తామని వీళ్ళంటారు. సో ఆ సర్పంచులు వీళ్ళు టీఆర్ఎస్కి ఎట్లా చేస్తారు? వాళ్ళు ఎంత ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. కేసీఆర్కి మనసు ఉంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి కదా. పేరు మాత్రం గ్రామాభివృద్ధి బాగా చేసినాం, ఇది చేసినాం కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతారు. డబ్బు ఎవరిది? పేద సర్పంచులది. ఇజ్జతికి పాటలపడి సర్పంచ్కి ఉన్నందుకు మనం ఇది చేయాలని ఆ పీరియడ్ని అప్పులు తెచ్చి పెడితే వాళ్ళకి బిల్లులు రాలే. ఇక ఓట్లు ఎక్కడ పడితే ఎవరు వేపిస్తారు? అదంతా వీళ్ళది ఊహ. ఇంకా ఒకవేళ వీళ్ళు లోకల్ బాడీలో పుంజుకున్నా వీళ్ళ పవర్ అనేది నెక్స్ట్ అసెంబ్లీలో కనబడుతుంది. అవునా? ఆ అసెంబ్లీలో వీళ్ళు గెలిచినప్పుడు కదా నిజమేనా అది? అక్కడ వస్తారా? వీళ్ళకి ఏం చూసేయాలి? వీళ్ళ అవినీతి చరిత్ర చూసి ఓట్లు వేస్తారా మళ్ళీ? వీళ్ళు ఏం గొప్ప? అప్పుడేమో కేసీఆర్ ఉద్యమ తెలంగాణ తెచ్చిండు, నాయకుడు చేసిండు, నేను గౌరవిస్తే దానికి మా నాయకుడు. నీ పరిపాలన మళ్ళీ ప్రజలు ఏమాత్రం ఒప్పుకున్నారు? అది ఒప్పుకోకనే కదా నేను తీసేసింది. రైట్. కేటీఆర్ గారు ఒక 4 days అవుతుంది, ఈ 2025 ఎండింగ్ లోపే బై ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తాయన్నారు. ఖచ్చితంగా అది ఎట్లా మీరు విశ్లేషకులు మేడం ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు మూర్ఖుల మాటలు మనం ఎప్పుడూ నమ్మొద్దు. అంటే వాళ్ళు అన్ని ఎక్కడ కూడా ఇచ్చిన మాట ఎక్కడ కూడా వాళ్ళ నెరవేరలేదు. వాళ్ళ ఎలక్షన్స్ రావా? 25లో అయితే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే లేదు. కేటీఆర్ గారు బరాబర్ రావండి, రొటీన్ వచ్చే కాలంలో వస్తుంది. ఇప్పుడు వీళ్ళకే తెలివి ఉంది, ఎదురు వాళ్ళకి ఏం లేదని అనుకుంటే ఏంటంటే అధికారం మేడం, ఈయన అధికారంలో ఉండి అన్ని ఉంటేనే ప్రజలు తీసేసిండు. ఒకవేళ బై ఎలక్షన్ ఇచ్చినా మళ్ళీ ఎట్లా వస్తాడని ఊహిస్తాడు. నిల్చోబెట్టడానికి పర్సన్ ఉండాలి కదా, బీఆర్ఎస్ లో ఆయన నిల్చోబెట్టడానికి ఉన్నారు కదా వాళ్ళు. స్టేషన్ గన్పర్ నుంచి మళ్ళీ తాటికొండ రాజయ్య గారిని బరాబర్ ఈయననే గెలుస్తారని చెప్పి కేసీఆర్ గారు వచ్చి మరి చెప్పిపోయారు కదా. మాటలు, రాజకీయ నాయకుల మాటలు అవి ఓడిపోయిన వాళ్ళ మాటలు. మరి మనం వాటిలోనే పట్టుకొని అది కరెక్ట్ అనుకోవడం అయితే. సో బై ఎలక్షన్స్ 2025 రావంటే ఛాన్సే లేదు. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ సెకండ్ సీఎం కాంగ్రెస్ పార్టీలోనే, ఒకవేళ సీఎం ఏమైనా అవకతవకలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో, మళ్ళీ సెకండ్ సీఎం అనేది కూడా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. కానీ మళ్ళీ బై ఎలక్షన్స్ అనేవి అసాధ్యం. ఒక సీఎం సరే ఏ పరిపాలన అనే విధానం చేసినా కూడా వేరే ఒక పార్టీ వచ్చి బై ఎలక్షన్ అనేది అది అసంభవం. రైట్ సార్, ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? నెక్స్ట్ మీరు చెప్పండి. ఫైనల్లీ ఓవరాల్గా చర్చ ఇంత జరిగింది కదా, ఇప్పుడు ఇంత జరిగింది చర్చ, ఓవరాల్గా మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు? నేను భారతదేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ స్పెషల్గా సమైక్యత దేశం మన గొప్ప దేశం కాబట్టి దేశ రక్షణలో మన పాత్ర ఉండాలా. సో ఇతర దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ఎవరు పరిపాలిస్తారో చూడాలా. ఈ లోకల్ రాజకీయాలు వేరు కాబట్టి హిందూ రాజ్యం, ఇప్పుడు మోదీ ప్రభుత్వం అది హిందూ రాజ్యం పక్కా చెప్తాను. మనమే అంటాను నువ్వు హిందూ మతతత్వ పార్టీ అని. సో హిందూ రాజ్యం పరిపాలిస్తూ ఉంది. 80% ప్రజలు మనం హిందూ రాజ్యం వైపు ఉందామా, రేపు ఇస్లామిక్ రాజ్యం తెచ్చే వాళ్లకు సపోర్ట్ ఇచ్చే పార్టీల వైపు ఉందామా అని మనం ఆలోచించుకోవాలి. మన మతాన్ని కాపాడుకుందాం. వేరే మతాన్ని తిట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు. మనం జరిగిన దాడులను ఇక చూసినాకనైనా మనం కనువిప్పు చేసి మన మతం ఏంది, దాంట్లో గొప్పతనం ఏంది అని మనం ఐక్యంగా ఉండి దేశ రక్షణలో దేశం కోసం ఆలోచించే వ్యక్తులకు సపోర్ట్ ఇచ్చి మనం దేశాన్ని కాపాడుకోవాలని నేను వేడుకుంటా ఉన్నాను. మేడం ఫైనల్. నేను మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా నా యొక్క విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం ఇది ఒకటి, ముఖ్యంగా మొన్న జరిగిన మన పహల్గాం సంఘటన చాలా బాధాకరమైన విషయము. అది అనుకోకుండా జరిగిన విషయం అయినా కూడా దానికి తగు చర్యలు తీసుకోవడానికి మన కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఇంకా ఇలాంటి చర్యలు ఇంకా ముందు జరగకుండా ఉండడానికి అనేకమైన చర్యలు మన గవర్నమెంట్, మన మోడీ గారు తీసుకుంటున్నారు.
ఇక్కడ జరుగుతున్న అరాచకాలు కానీ అన్నిటికీ ఇప్పుడు మతోన్మాదులు అయితే ఏమి ఉగ్రవాదులు అయితేనేమి ఇక్కడ మనకి ఎక్కువ అయిపోయారు. వారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా మనందరికీ తెలిసిపోయింది. కాబట్టి ప్రజలందరూ తెలివితో ఆలోచించి మన హిందుత్వం ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి, మనము మతోన్మాదులం మనం కాదు, మతోన్మాదులని వేరే వాళ్ళు మనల్ని క్రియేట్ చేస్తున్నారు. మనది హిందూ ధర్మం. మన భగవద్గీతలో మనకి చాలా చక్కగా చెప్పారు మనం ఎలా కలిసిమెలిసి ఉండాలి. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ముస్లిమ్స్ అయితే వాళ్ళు ఖురాన్ చదువుతారు, భగవద్గీత మన బైబిల్ అయితే క్రిస్టియన్ చదువుతారు. మరి మన భగవద్గీత చదవాలని కూడా మనకి ఎంత తెలిసినా కూడా మన పుస్తకాలలో అలాంటివి పెట్టలేదు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంటే వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారో ఇప్పటికి కూడా మన పిల్లలకి మన కట్టుబాట్లు మన సాంప్రదాయాలు నేర్పించి మన హిందూ సాంప్రదాయం ఎలా ఉంటుంది, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మన భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పేరెంట్స్ కానీ అందరూ గ్రహించి ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం హిందూ సమాజాన్ని కాపాడుకుందాము. జై భారత్ మాత, జై శ్రీరామ్. రైట్. సో ఇది ఇవాళ చర్చ. చూస్తున్నాను నేను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.